जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ఈరోజు శ్రీ రామకృష్ణుల గృహస్థ శిష్యుడైన సురేంద్రనాథ్ మిత్ర గురించి మనం ఈరోజు ఆయన జీవితం గురించి ఆలోచిద్దాం. ఈయన కూడా ఒక ప్రముఖ శిష్యుడు. ఆయన పాత్రం కూడా రామకృష్ణ లీలలో చాలా ప్రాముఖ్యతని పొందింది. శ్రీ రామకృష్ణుల సరఫరాదారులలో ఈయన కూడా ఒకరుగా ఉంటారు. శ్రీ రామకృష్ణ జీవితంలో అనేక విషయంలో ఈయన ప్రథముడుగా వస్తారు. అది ఒక ఇంపార్టెన్స్ ఈయన జీవితంలో ఉంది. అదేంటంటే 1881లో శ్రీ రామకృష్ణులు జీవించి ఉన్నప్పుడే ఆయన జన్మతిథిని ఈయనే ప్రథమంగా ప్రారంభిస్తారు. ఇట్లా 2 ఏళ్ళు మొత్తం ఆయన బాధ్యతనే ఆయన నిర్వహిస్తాడు. 3వ సంవత్సరం మిగతా భక్తులు ఈయనతో కలిపి అట్లా చాలా గ్రాండ్గా రామకృష్ణ ఉత్సవాన్ని వీరు జరుపుతారు. తర్వాత 1881లో ఆయన ఇంట్లో సత్సంగం జరిగేటప్పుడే స్వామి వివేకానంద ప్రథమంగా రామకృష్ణుల్ని కలుస్తారు. అది కూడా ఒకటి అవుతుంది. తర్వాత దక్షిణేశ్వరంలో రామకృష్ణుని కలవడానికి స్వామి వివేకానందని ఈ సురేంద్రనాథే తీసుకెళ్తారు. అది కూడా ఆయన జీవితంలో ప్రథమంగా ఇది చేస్తారు. ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏంటంటే శ్రీ రామకృష్ణుల తైల వర్ణ చిత్రం ఉంది కదా, దాన్ని ఈయనే పెయింట్ చేయిస్తారు. అది క్రైస్తవులు, ఇస్లాం, మళ్ళీ బౌద్ధులు, హిందూ మతాల సామరస్యాన్ని కేశవ్ చంద్రసేన్కి రామకృష్ణులు వివరించేలాగా ఒక పిక్చర్ ఉంది చూడండి, పెయింటింగ్. అది ఈయనే చేయించింది. అది కూడా రామకృష్ణులు చూసి ఇది చాలా బాగుంది, ఇది మంచి, ఈ చిత్రాన్ని చూసి ఈ ఆధునిక కాలానికి ఇది ఆదర్శంగా చాలా బాగుంది అని రామకృష్ణులు కూడా చాలా సంతోషపడతారు. ఇంకా బెంగాల్ ఫోటోగ్రాఫర్స్ స్టూడియోలో రామకృష్ణుని తీసుకెళ్ళి ఫోటోలు ఎలా తీస్తారు, రామకృష్ణులకు అది చూడాలని చాలా కుతూహలం ఉంటుంది. ఎలా ఫోటో తీస్తారు అని అన్నీ కూడా అక్కడ స్టూడియోకి తీసుకెళ్ళి ఆయన అక్కడ వివరిస్తారు. ఎట్లా సిల్వర్ నైట్రేట్ పూతని గాజు పైన పూసినప్పుడు ఎలా ఫోటో తీయచ్చునని అన్నీ రామకృష్ణులకి ఎక్స్ప్లెయిన్ చేసేది. తర్వాత దాన్ని రామకృష్ణ కథామృతంలో దాన్ని కూడా ఏది చూసినా రామకృష్ణ ఉపమా చెప్తూ ఉంటారు కదా, అట్లా రామకృష్ణులు ఇట్లాగే భగవంతుని ముద్రను వేసి మనం ఎట్లా మన మనసులో పెట్టుకోవాలి, ఆ ఫోటో వచ్చినట్టు ఎలా చేయాలని రామకృష్ణులు ఉపమా చెప్తూ ఉంటారు కదా. అది ఇక్కడ జరిగిన సంఘటన. తర్వాత రామకృష్ణులది 2వ ఫోటో ఉంది కదా, ఆయన ఒక స్టూడియోలో గ్రీన్ కోట్ని వేసుకొని ఒక స్తంభం పైన చేపెట్టుకొని, అది కూడా ఈయన అప్పుడు తీయించిన ఫోటో, ఈ సురేంద్ర మిత్ర తీయించిన ఫోటో. అది ఈయన 1850లో ఆయన జన్మిస్తారు, ఈ సురేంద్రనాథ్. అయితే ఎప్పుడు చూడండి ప్రతి కాలంలో ఇది ఇలాంటి ఒక మాటలు ఉంటుంది అని మనకు అనిపిస్తుంది. కథామృతంలో కూడా మనం చూస్తాము. నరేంద్ర మళ్ళీ మాస్టర్ మహర్షి ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటారు. ఈ కాలంలో యువకులు చాలా పాడైపోతున్నారు అని ఒక ఇది వస్తుంది. రామకృష్ణులు అప్పుడు నరేంద్రుడు ఇంకా చిన్నవాడు, ఆయనతో నీవు ఇలాంటి మాటలని ఎందుకు మాట్లాడతావు అని అంటారు చూడండి. అలాగే ఆ కాలానికి అప్పుడు యువకులందరూ కూడా చాలామంది దారి తప్పుతున్నారు, అది ఇదేనంతా మాటలు ఉంటుంది. అలాగే ఈ సురేంద్రనాథ్ కూడా ఆయన స్నేహితులందరూ కూడా దారి తప్పిన వాళ్ళే. వాళ్ళ సహవాసంతో ఈయన కూడా ఇలా దారి తప్పి ఈయన నడుస్తూ ఉంటాడు. చాలా తాగుకి అలవాటు పడింటాడు. తర్వాత వెళ్ళని చోట్ల అన్నీ కూడా ఆయన వెళ్తూ ఉంటాడు. అయితే ఈయన చాలా ఉదార స్వభావం.
లోపల చాలా భక్తి అనేది ఉంది, అయితే అది కప్పబడి ఉంటుంది. ఆయనకి అది ఇంకా బయటికి రావట్లేదు. స్వతంత్ర జీవి అయిన నిష్పక్షపాతిగా ఉంటాడు. అయితే ఈ మతం పట్ల ఆయనకి చాలా ఉదాసీనత అనేది ఉంటుంది. ఆ సహవాసం వల్ల ఆయన అలా జీవిస్తూ ఉంటాడు. ఆయనకి వివాహం అయి ఉంటుంది, చాలా సంపన్నుడు, ధనవంతుడు, అయితే ఆయనకి పిల్లలు ఉండరు. ఇలా ఆయన దారి తప్పడం వల్ల చాలా ఆయనకి అశాంతి. ఇంకా ఆయన ఖర్చుకైతే ఇంకా ఒక ఇది లేకుండా, ఒక లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అన్నీ ఖర్చు పెడుతుంటాడు. ఆయనకి చాలా మనసులో అశాంతి ఉంటుంది. ఈ అశాంతి ద్వారా ఆయనకి ఎవరు మనసు అయితే ఇట్లా చాలా అశాంతిగా ఉంటుందో వాళ్ళకి 2 మార్గాలు ఉంటుంది. ఒక మంచి సంస్కారం ఉంటే భగవంతుడి వైపు వెళ్తారు, సత్సంగత్యాన్ని కోరుతారు, లేకపోతే ఆత్మహత్యకి వాళ్ళు చేసుకోవడానికి రెడీ అవుతారు. అలాగే ఈయన కూడా ఇంకా జీవితంలో అర్థం లేదు, ఆత్మహత్య చేసుకోవాలని ఆయన అనుకుంటుంటాడు. అట్లా ఒకరోజు ఆయన రోడ్లో నడుచుకొని వెళ్తుంటే హఠాత్తుగా ఆ భగవత్ కృప వల్ల ఒక భైరవి వస్తూ ఉంటుందంట. ఒక ఆవిడ రోడ్లో ఎవరో ఒక ఆమె వస్తూ ఉంటుంది, ఈయన వెళ్తుంటాడు. సడన్గా ఆవిడ ఈయన్ని చూసి, నాయన ఈ జగత్తులో భగవంతుడు ఒక్కడే సత్యం, మిగతావన్నీ అసత్యం అని ఆవిడ ఎంత నొక్కి ఆవిడ చెప్పింది అంటే అది ఆయనకి చాలా ప్రభావితం చేసిందంట. ఆయన మనసు చాలా ఇలా ద్వంద్వంలో ఉన్నప్పుడు ఈ వాక్యం ఆయనకి ఒక గట్టి ముద్రని వేస్తుంది. వేసి అయితే జీవితంలో ఒక అర్థం ఉంది అని ఆయన కొంచెం అప్పుడు ఆగుతాడు, లేకపోతే ఆయన అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంటాడు. ఆయన పక్కింట్లోనే రామచంద్ర దత్త, రామకృష్ణ శిష్యుడు అందరికి తెలుసు కదా, ఆయన ఉంటారు. ఆయనకి తెలుసు, ఈయన మనస్థితి తెలుసు. చాలాసారి ఈయన్ని పిలుస్తూ ఉంటారు, రామకృష్ణ దగ్గర వెళ్దాం రా రా అని. అయితే ఈయన మాత్రం ఈయనకి నమ్మకం లేదు కాబట్టి ఈయన వెళ్ళడు. ఇంకొకసారి మళ్ళీ రామచంద్ర దత్త వచ్చి ఒక్కసారి ప్రయత్నించని చాలా ఆప్యాయంగా పిలిచారంట. అయితే ఈయన అన్నాడంట, ఇలాంటి డోంగు సాధుల్ని నేను చాలామందిని చూశాను, అందరు హంసల మధ్యలో నేను ఒక కొంగలాగా నేను అక్కడ రాను అని అది ఇది చెప్పి తర్వాత అన్నాడంట, సరే నీవు అన్నిసారి చెప్తున్నావని నేను వస్తాను, అయితే ఆయనలో మాత్రం ఏ మాత్రం కపటం కనిపించినా ఆయన చెవిని తిప్పేసి నేను వస్తాను, ఆయన చెవిని పిండేసి వస్తాను అని అన్నాడు. ఈయనకి సరే ఒప్పుకున్నాడు కదా అనే సరే రానని సంతోషంగా తీసుకెళ్తాడు. అక్కడ వెళ్ళేటప్పుడు అశ్రద్ధతోనే వెళ్తున్నాడు, ఆయనకేం నమ్మకం లేదు, ఏం లేదు. గది నిండా ఆ రోజు చాలా భక్తులు కూర్చున్నారు. రామకృష్ణులు చాలా ఆనందంగా ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా ఈయన వెళ్ళి, ఈయనకేం శ్రద్ధ ఏం లేదు కదా, ఊరికే వెళ్ళి బలవంతంగా వచ్చాడు కాబట్టి ఊరికే వెళ్ళి ఇంకా అట్లా కూర్చున్నాడంట. ఆయనకు ఒక నమస్కారం చెప్పలేదు, ఆయన వైపు సరిగ్గా తిరిగి కూడా చూడలేదు, ఇంకా కూర్చున్నాడు. అప్పుడు రామకృష్ణులు మాట్లాడుతూ ఒక ఉపమానం చెప్తారు. అది ఈ పిల్లి కూన, తర్వాత ఈ కోతి, ఇది మర్కట కిశోరన్యాస అంట కదా, దాని గురించి చెప్తున్నారు. పిల్లి కూన తనకి ఆపదం వచ్చినప్పుడు మ్యామ్యాన్ని తల్లినే పిలుస్తుంది. కాబట్టి ఆ తల్లి వచ్చి తన్ని మెత్తగా తన నోట్లో మెత్తగా పట్టుకొని వెళ్ళి సురక్షితమైన ప్లేస్లో ఉంచుతుంది. అయితే ఈ కోతి పిల్ల అది ఎప్పుడు తల్లిని తనే పెట్టుకుంటుంది. కాబట్టి ఎక్కడన్నా తల్లి అటు ఇటు గట్టిగా ఎగిరేటప్పుడు ఇది చేసినప్పుడు అది కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది అంటూ దాన్ని చెప్తూ, అలా ఎవరు నేనే చేస్తాననే అహంకారంతో ఉంటారో వాళ్ళు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. భగవంతుడి పైన ఆధారపడిన వాళ్ళకి భయం ఉండదు అంటూ చెప్తారు. ఈ ఒక వాక్యం ఆయనకి చాలా లోతులోకి వెళ్ళింది. అవును కదా, ఆయన చెప్పింది ఎంత కరెక్టు అని అప్పుడు ఆయన మనసులో కొంచెం మార్పు అనేది వస్తుంది. వచ్చి అప్పుడు ఆయనకి చాలా సంతోషం, కొంచెం శాంతి అనిపించింది. ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు తనే స్వయంగా వెళ్ళి చాలా శ్రద్ధతో నమస్కరిస్తాడంట రామకృష్ణులకి. నమస్కరించినప్పుడు ఆయన మళ్ళీ రా అని చాలా ప్రేమతో చెప్తారు.
అప్పుడు ఈయన అంటారు, ఆయన చెవి తిప్పాలని నేను వెళ్ళాను, నా చెవి ఆయన తిప్పేశారు అంటూ ఆయన వస్తారు. అప్పటి నుంచి ఆయన మనసులో కొంచెం శాంతి అనేది కలుగుతుంది. తర్వాత ఈయన మధ్య మధ్యలో రామకృష్ణని కలుసుకోవడానికి వెళుతూ ఉంటాడు. ఆయన చాలా ఆనందంగా, శాంతి అనేది కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అయితే ఆయన పూర్వ సంస్కారం అంత త్వరగా పోదు కదా, కాబట్టి ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు, ఇక్కడ కూడా వస్తూ ఉంటాం. అప్పుడు భక్తులలో అంత ఒక మాట వస్తుంది, ఈయన రామకృష్ణ దగ్గర వస్తాడు, మరి ఇలాంటి పనులు కూడా చేస్తాడు, ఇదేం బాగుంటుంది, రామకృష్ణకే చెడు పేరు వస్తుంది, అదే ఇదేనని ఆ మాటలు ఆయన చెవికి కూడా పడుతుంది. అప్పుడు ఆయనకి చాలా బాధ వేస్తుంది. అయితే మన అలవాటు మార్చుకోవడం అంత సులభం కాదు కదా, కాబట్టి ఆయన ఇంకా రామకృష్ణ దగ్గర వెళ్ళడానికి ఏదో ఒక సాకుతో వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. వెళ్ళాలనే ఇష్టం అవుతుంది, అయితే వెళ్ళడానికి కూడా అయ్యో నా జీవితం ఇలా ఉందే అని అనుకుంటూ ఉంటాడు. ఇలా ఉన్నప్పుడు ఎవరో ఒక శిష్యుడికి రామకృష్ణులు చెప్తారంట, సురేంద్రుడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు, కానీ ఆయనలో చెప్తారు, ఆయనలో ఇంకా కొన్ని కోరికలు మాత్రం ఉన్నాయంటే అవి తీరిపోతే ఆయన ఇంకా పవిత్రుడైపోతాడు అని అంటారు. అప్పుడు ఆ భక్తుడు వచ్చి రామకృష్ణునికి ఇలా చెప్పారు అన్నప్పుడు ఆయనకి చాలా సంతోషం అవుతుంది. సరే, అయితే కొన్ని రోజుల్లోనే నేను బాగైపోతాను, పవిత్రుడవుతానని రామకృష్ణులు మంచిగానే నా గురించి చెప్పారు కదా అని చాలా సంతోషంతో, ధైర్యంతో అప్పుడు ఆయన మళ్ళీ దక్షిణేశ్వరానికి వెళ్తారంట. అలా వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి ఒక మూలలో వెనక కూర్చుంటాడు. రామకృష్ణ చూసి, అదేంటి దొంగలాగా అక్కడెందుకు వెళ్ళి కూర్చుంటావు, నా పక్కలో కూర్చోరా అని చాలా ఆప్యాయంగా పిలిచినప్పుడు ఈయనకి చాలా ధైర్యం వచ్చి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటాడు. కూర్చొని రామకృష్ణులు సమాధి స్థితికి వెళ్ళిపోతారు. సమాధి స్థితిలో ఆయన చెప్తున్నారు, చాలామంది భక్తులు ఉన్నారు, ఆయన అంటున్నారు, ప్రతి వ్యక్తిలో కూడా ఒక వ్యక్తి చెడు స్థలానికి వెళ్ళినప్పుడు తనతో పాటు జగజ్జననిని తీసుకెళ్తే అప్పుడు ఆయన అక్కడ రక్షింపబడతాడు అంటూ. ఇది నాకే చెప్తున్నారునని సురేంద్రుడికి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాకపోయినా ఆయన మనసులో నా గురించి చెప్తున్నారునని అలా చూస్తున్నారు. తర్వాత మళ్ళీ రామకృష్ణులు ఆ సమాధి స్థితిలోనే ఇంకొక మాట చెప్తారు, ప్రతి వ్యక్తిలో కూడా ఒక ధైర్యం ఉండాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, చెయ్యాలి అంటూ చెప్పినప్పుడు ఆయన అనుకుంటాడు, ఓ దేవుడా, ఈ ఒక విపరీతమైన ధైర్యం అనేది నన్ను ఇలా లాక్కొని వెళ్తుంది, ఇదొక నాకు రోగం అయిపోయింది, అయితే మీరేమో ఇలా చెప్తున్నారు, నేను ఎలా దీని నుంచి బయటకు రావాలి మనసులో అనుకుంటున్నాడు. ఆయన మనసులో ప్రతి వాక్యానికి రామకృష్ణ ఉత్తరం ఇస్తున్నారు అక్కడ. అప్పుడు మళ్ళీ రామకృష్ణులు చెప్తారు, ధైర్యంగా ఉండాలంటే అలా కాదు, జంతువులు కూడా ఈ ఒక ప్రాణిలాగా సుఖం పైనే, ఒక లౌకిక సుఖం పైనే వాటి జీవిస్తాయి, దానికోసం ధైర్యంగా అలా ముందుకి వెళ్ళడం కాదు, ఒక ఆదర్శాన్ని పెట్టుకొని దానికోసం పోరాడాలి, దానికోసం ధైర్యంగా ముందుకు వెళ్ళాలని. అప్పుడు ఇంక చాలా భయం వేస్తుందంట, ఇదేంటి ఈయనన్నీ అందరూ ఎదురుగా నా గురించి చెప్పి ఇప్పుడు నా పరువు పోతుందేమో అని ఇంక వణుకొస్తుందంట. అప్పుడు రామకృష్ణ ఇంకా మౌనం అయిపోతారు. దీంతో ఆయనలో చాలా మార్పు వచ్చేస్తుంది. రామకృష్ణులు ప్రతి క్షణం నన్ను వారు గమనిస్తున్నారు, నన్ను రక్షిస్తున్నారు అని ఆయనకి చాలా ధైర్యం వచ్చి చాలా ఆనందం అనేది వస్తుంది. ఇట్లా ఆయనలో ఆ లోపల ఉన్న కాళీమాత పైన ఉన్న ఆ ప్రేమ అనేది ఇట్లా రామకృష్ణ సాంగత్యం వల్ల ఆ ప్రేమ భక్తి అనేది ఇప్పుడు ఆయనకి పైకి వస్తుంది. ఇట్లా ఆయన చాలా ఆనందంగా ఆయన ఇంట్లో ఒక కాళీమాతకి ఒక సపరేట్ ఒక రూమ్ని గుడిగా కట్టిస్తాడు, దేవుడి గది కట్టించి ప్రతిరోజు చాలా పూజ ధ్యానం అన్నీ చేస్తూ ఉంటాడు.
క్రమేణంగా ఆయన అన్నీ బాగా అయినా కూడా అన్ని అలవాటు నుంచి బయటకు వస్తాడు. అయితే తాగుడు అలవాటు నుంచి ఆయన బయటికి రాలేకపోతాడు. అప్పుడు ఈ రామచంద్ర దత్తకి ఈయన ఎంతో బాగవుతున్నాడు, ఈ రామకృష్ణ శిష్యుడు ఒకడు తాగబోతున్నాడు అనేది ఒక మాట ఉండరాదు అని చాలాసారి దాని గురించి ఈయన దగ్గర మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈయన మాత్రం ఆ మాటని మార్చేస్తూ ఉంటాడు. ఒక్కరోజు మాత్రం రామచంద్ర దత్త పట్టుకున్నారంట, ఏమైనా కానీ అన్నీ బాగుంది, నీవు ఇది మాత్రం నీవు మానుకోవాలని. మరి నాకు రామకృష్ణుడు చెప్పలేదు కదా నీవు తాగుడు మానుకోనని, వారు నాకు చెప్పలేదు కదా. అలా అంటే వారు నాకు చెప్పేవారు నీవు తాగొద్దునని, వారు చెప్పలేదు. నేను దేవిని ఆరాధిస్తాను కదా, కాబట్టి తాంత్రిక పద్ధతిలో ఇవన్నీ కూడా తాగడం అన్నీ వాళ్ళు చేస్తారు కదా, హుక్కా తాగడం, మద్దు తాగడం అన్నీ కూడా. కాబట్టి రామకృష్ణుడు ఒప్పుకున్నారు, వారేం నాకు చెప్పలేదు అని అంటున్నారు. సరే అయితేరా, ఇప్పుడు మనం ఇద్దరు వెళ్దాం, మనం దీని గురించి నేను చెప్పేదొద్దు, మనం వెళ్ళిన తక్షణం రామకృష్ణులు ఏం చెప్తారో దాని గురించి రామకృష్ణులు మనకి చెప్తారు, మార్గదర్శనాన్ని వారు చూపిస్తారు, మనం వెళ్దాము అని. సరే రా అని ఇద్దరు బయలుదేరుతాంట. వెళ్ళినప్పుడు వారు అక్కడ రామకృష్ణులు ఒక పంచోటిలో ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు. వీళ్ళని చూసిన తక్షణం రామకృష్ణులు అంటారంట, సరే చాలా సంతోషం, అయితే సరే నువ్వు తాగుతావు కదా, తాగేటప్పుడు ఆ మధ్యాహ్నే అమ్మకి నీవు నివేదించు, కాళీమాతకి నివేదించి కాళీమాతని స్మరణ చేస్తూ తాగు, అప్పుడు దాంట్లో నీకు దోషం ఉండదు అని చెప్తారు. అంటే ఎవరిని ఎలా ఏ మార్గంలో తీసుకురావాలా అనేది రామకృష్ణకి కరెక్ట్గా తెలుసు. నీ తాగొద్దు అని చెప్తే అంత అలవాటు పడిన వాళ్ళు చేయలేరు. అయితే వారిని ఎలా మంచి మార్గం ద్వారా తీసుకురావచ్చని రామకృష్ణ అంటున్నారు, నీవు అమ్మకి నివేదన చేసి తర్వాత నీవు తాగునని. అప్పుడు ఇంక చాలా సంతోషమైందంట. సరే అయితే ఇంకేమి అని. అయితే ఆయనలో అంత భక్తి కదా, ఆ కాళీమాత దగ్గర తీసుకెళ్ళి పెడతాడంట నివేదన చేసి తాగాలని. అయితే అలా పెట్టి అమ్మని చూస్తూ ఆ రామకృష్ణ కృప వల్ల, ఆయన ఆశీర్వాదం వల్ల ఆ భక్తి ఆనందం ఎంత ఆయనలో పొంగి వస్తుంది అంటే ఇంకా అట్లా గ్రాడ్యువల్గా ఆ తాగుడు అనేది ఆయన మానేస్తాడు. ఆ భక్తిలో అంత ఆనందం పొందేటప్పుడు ఇంకా తాగుడులో పొందే ఆనందం ఆయనకి ఇంకా అవసరం లేదు కదా, అసలైన ఆనందం ఆయనకి అక్కడ దొరికింది. ఇట్లా దాని నుంచి ఆయన బయటికి పెడతారు. ఇవన్నీ చూసి భక్తులకు అందరికీ కూడా చాలా ఆశ్చర్యం, చాలా సంతోషం అవుతుంది, ఎలా ఈ సురేంద్రుడి జీవితంలో మార్పు అనేది వచ్చింది అంటూ. చాలామంది భక్తులు వెళ్ళి ఒక్కొక్కసారి మధ్యలో 2 రోజులు 3 రోజులు రామకృష్ణ దగ్గర రామకృష్ణ గదిలో రాత్రి పడుకొని సాధనలు చేసి వచ్చేవారు. అది చూసి ఈయనకి కూడా చాలా ఇష్టం అవుతుంది, నేను కూడా వెళ్ళి రామకృష్ణ దగ్గర ఒక 2-3 రోజులు సాంగత్యం పొంది రావాలినని ఒక 2 రోజులు ఆయనది కొన్ని బట్టలు పడక అన్ని తీసుకెళ్ళి 2 రోజులు ఆయన రామకృష్ణ గదిలోనే ఉండి ఆయన సాంగత్యాన్ని పొందుతాంట. అయితే ఆయన భార్య మాత్రం చాలా భయపడిపోయి, నువ్వు రోజంతా ఎక్కడన్నా వెళ్ళు, ఏమన్నా చేయి, కానీ రాత్రి మాత్రం ఇంటికి రావాలనని చాలా శాసిస్తుందంట. అప్పుడు ఇంకా ఆయన సరేనని ఇంకా ఆయన వదిలేస్తారు. అయితే ఆయన రామకృష్ణ దగ్గర మాత్రం ఎప్పుడు వస్తూ ఉంటారు. రామకృష్ణులు ఒకసారి చెప్తారంట, సురేంద్రుడు మట్టిలో కలిసిపోయిన ఒక మాణిక్యం, ఆ మొత్తం మట్టి అనేది వెళ్ళిపోతే అప్పుడు ఆయన నా అంతరంగ శిష్యుడవుతాడు అని. అలాగే కూడా అది జరిగింది. అతడి ప్రేమ రామకృష్ణులు ఆయన ఒక ప్రేమ ఆప్యాయతల ద్వారా ఆయనలో ఉండే ఆ మట్టినన్నీ కూడా తుడిచేసి ఆ మాణిక్యాన్ని బయటికి తీశారు అని అంటారు. ఒకసారి సురేంద్రుడు ఆయన పూజా గదిలో కూర్చొని ఆయన పూజ చేసి ధ్యానం చేస్తూ అంటాడ, రామకృష్ణ కనుక ఇప్పుడు నా ఎదురుగా వచ్చి కనిపిస్తే ఆయన నిజంగా దైవ పురుషుడని నేను ఒప్పుకుంటాను అని ఆయన అలా చూస్తుంటాడు. భక్తవత్సలుడు కదా భగవంతుడు. అలాగే 3 సారి, ఒక్కసారి కాదు, ఆయన ఒక్కసారి చూస్తే చాలనుకుంటాడు, 3 సారి రామకృష్ణులు ఆయన ఎదురుగా వచ్చి
ఆ గుడిలో ఆయన పూజా మందిరంలో ఆయనకి దర్శనాన్ని ఇస్తారంట. ఇట్లా ఆయన చాలా ఆనందంగా ఉన్నప్పుడు ఒకసారి సురేంద్రుడు, ఆయన చాలా సంపన్నుడు కదా, చాలా ఒక పెద్ద కంపెనీలో పని చేస్తూ ఉంటాడు, బాగా ధనవంతుడు. ఒక్కరోజు ఆయన పని చేస్తూ ఉన్నాడు, చేసి సాయంత్రం ఎప్పుడు ఆయన మధ్య మధ్యలో వచ్చేవారు. అయితే ఆ రోజు ఆయనకి అసలు ఇంకా పని చేయలేకపోతాడంట ఆఫీస్లో. ఇంకెట్లనో నేను ఇప్పుడే వెళ్ళాలా అని మధ్యలో ఆపేసి ఇంకా దక్షిణేశ్వరానికి రామకృష్ణ కలుసుకోవడానికి వస్తాడు. వచ్చినప్పుడు రామకృష్ణ అంతా రెడీ అయ్యి బయలుదేరడానికి రెడీగా ఉన్నారంట. అప్పుడు ఆయన ఎదురుగా అయినా వస్తారు. ఇదేంటి అంటే, సురేంద్ర వచ్చావా, అసలు నేను నిన్నే ఆలోచిస్తూ ఉంటే నిన్నే తలుచుకుంటున్నాను, నేను కలకట్టాకి వెళ్ళి మీ ఇంట్లో నిన్ను కలుసుకోవాలని అనుకున్నాను, నీవే ఇప్పుడు వచ్చావునని. ఆయనకి చాలా ఆనందం అవుతుంది. సరే అయితే మీరు రండి, మీరు మా ఇంట్లో రావాలా అనుకున్నారు కదా, ఇప్పుడే నాతో పాటు రండినని వారి ఇంటికి ఆయన తీసుకెళ్తారంట. తీసుకెళ్ళి అక్కడ ఆయనకి చాలా సత్కారం అంతా చేస్తారు. ఈయన చాలా రామకృష్ణులు నా గురించి ఆలోచిస్తున్నారు అని ఈయన చాలా సంతోషపడతారు. తర్వాత రామకృష్ణుల దగ్గర ఈ దక్షిణేశ్వరంలో చాలామంది భక్తులు వస్తూ ఉంటారు కదా, వారికి అందరికీ కూడా అక్కడ భోజనం ఏర్పాటు, రాత్రి పడుకోవడానికి ఏర్పాటు, ఆ ఖర్చులన్నీ కూడా సురేంద్ర చూసుకుంటూ ఉంటాడు. ఒకసారి 1885 ఫిబ్రవరి 2వ తేదీ మాస్టర్ మహాశయ్ కథామృతంలో ఆయన ఇలా రాశారు. గురుదేవులు సురేంద్రుడితో, అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూ ఉండు, ఇత్తడి బిందెను ప్రతిరోజు తోమాలి, లేకుంటే అది మకిలి పట్టిపోతుందని తోతాపురి చెప్పేవాడు, నిరంతరం సాధు సాంగత్యం గడపాలి అంటూ. కామినీ కాంచన పరిత్యాగం సన్యాసులకు కేటాయించబడింది. మీరు గృహస్థులకు కాదు, అప్పుడప్పుడు ఏకాంతంలో పరితప్త హృదయంలో మీరు భగవంతుని ప్రార్థించాలి. మీ పరిత్యాగం మానసికమైనదిగా ఉండాలి అంటూ రామకృష్ణులు ఆయనకి చెప్తున్నారు. తర్వాత చెప్తారు, చైతన్యులు చెప్పినట్లు మీరు భక్తులకు సేవ, భగవన్నామ సంకీర్తనల్ని మీరు చెయ్యాలి. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను తెలుసా? రామకృష్ణులు చెప్తున్నారు, నువ్వు ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తున్నావు. ఇది ఎందుకు నీకు చెబుతున్నానంటే, అక్కడ ఎన్నో కర్తవ్యాలు నిర్వహించవలసి ఉంటుంది. కార్యాలయంలో అబద్ధాలు చెప్తూ ఉంటావు. అటువంటప్పుడు నువ్వు అర్పించే ఆహారాన్ని నేను ఎందుకు స్వీకరిస్తున్నాను? రామకృష్ణులు ఎంత పవిత్రాత్మలు కదా, ఏమాత్రం కొంచెం అపవిత్రమైన ఆహారాన్ని ఆయన తీసుకోలేకపోయేవారు. అయితే చూడండి, ఇక్కడ చెప్తున్నారు, నీవు కార్యాలయంలో ఎంత అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, అయినా నువ్విచ్చిన ఆహారాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే నీవు చాలా దాన ధర్మాలను చేస్తున్నావు కనుక. సంపాదనకు మించి నీవు దాన ధర్మాలు చేస్తున్నావు. పుచ్చకాయ విత్తనం పుచ్చ పండుకున్నా పెద్దది అంటూ ఆయన పొగుడుతున్నారంట. అంటే చెప్తున్నారు, ఆయన గుణాన్ని చెప్తున్నారు. పిసినారి వ్యక్తి సమర్పించే దేనిని నేను తినలేను. పిసినారి ఇష్టం లేకుండా ఏమొకటి ఇస్తారు కదా, అది అపవిత్రంగానే ఉంటుంది, దాన్ని నేను స్వీకరించలేను. వారి సంపద ఈ క్రింది రీతిలో దుర్వినియోగ అవుతుంది. వ్యాజ్యాలతో, దొంగల వలన, వైద్యం నిమిత్తం, దుష్టులైన పిల్లల దుబారా ఖర్చులతో ఇలా పిసినారుల డబ్బులు ఇలా పాడైపోతుంది. దాన్ని భగవంతుడు స్వీకరించుడు అంటూ చెప్తున్నారు. శ్రీరామకృష్ణుల వచనాలకు భక్తులు సావధానంగా వింటున్నారు. అప్పుడు సురేంద్రుడు అంటాడంట, స్థిరంగా ధ్యానం చేయలేకపోతున్నాను, అప్పుడప్పుడు జగజ్జనని నామాన్ని జపిస్తున్నాను, పరుపు మీద పడుకొని ఆమె నామజపం చేస్తూ నిద్రలోకి జారిపోతున్నాను అంటూ. గురుదేవులు, అది చాలు, ఆమెను స్మరిస్తున్నావు కదా, అది చాలు అంటూ అంటారు.
అయితే ఈ సురేంద్రుడు చాలా ఉద్రిక్త స్వభావి గలవాడంట. ఒకసారి 1881లో ఆయన ఎంత మనిషి కదా, ఎంత సాధన చేసినా ఎంత ఇదైనా కూడా మధ్య మధ్యలో అహంకారం అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. ఒకసారి వాళ్ళ ఇంట్లో సురేంద్రుడి ఇంట్లో చాలా భక్తులందరూ వచ్చారు. కీర్తనానందనం రామకృష్ణులు చాలా ఆనందంగా పాడుతూ భక్తులతో కలిసి నాట్యం అన్నీ చేస్తూ ఉంటారు. ఈ సురేంద్రుడు చాలా డబ్బు ఖర్చు పెట్టి చాలా మంచి పువ్వులన్నీ తీసుకొని వచ్చి చాలా పెద్ద మాలని చేసి, అయితే ఆ మాలని చేసేటప్పుడు ఆయనలో కొంచెం గర్వం వచ్చిందంట. గర్వంతో దాన్ని రామకృష్ణుల మెడలోకి వేయడానికి వెళ్తారు. తక్షణం రామకృష్ణుడు దాన్ని చేతిలో తీసుకొని బయటికి పడేసి తర్వాత మళ్ళీ పాడుతూ నృత్యం చేస్తున్నారంట. అప్పుడు ఈయనకి చాలా కోపం వచ్చింది. అంటే గర్వంతో ఇచ్చాడు కదా, ఫస్ట్ రియాక్షన్ కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఆ గది నుంచి బయటకు వచ్చేసాడంట. బయటకు వచ్చి అక్కడ ఎవరు 2-3 ఉంటే, చూడు ఈ పేద బ్రాహ్మణుడికి ఈ పూలది విలువ ఏం తెలుసు, నేను ఎంత కష్టపడి ఎంత ఖర్చు చేసి దీన్ని నేను చేయించాను, ఆయన దీని విలువ ఏం తెలుసు, అలా పడేశాడు అంటానికి ఏడుపు వచ్చేసి కోపంతో కూర్చున్నాడంట. అయితే భక్తుడు కదా, మరుక్షణమే ఆయనకి తన తప్పు అర్థమయ్యి లేదు, నేను ఇది చాలా అహంకారంతో నేను ఇలా దీన్ని సమర్పించడానికి వెళ్ళాను, అందుకే ఆయన దీన్ని స్వీకరించలేదు, నన్ను క్షమించండి అని చాలా ఏడుపు వస్తుందంట. అంటే ఆ పశ్చాత్తాపంతో దుఃఖంతో ఆయన ఏడుస్తూ చూసినప్పుడు రామకృష్ణ ఆ మాలని మళ్ళీ తీసి మెడలో వేసుకొని మళ్ళీ మాలని చేతితో ఇలా ఊపుతూ ఆనందంగా ఆయన నృత్యం చేస్తున్నాడంట. అప్పుడు నా తప్పుని క్షమించి నీవు స్వీకరించావు అంటూ ఆయన చాలా ఆనందంతో వచ్చి మళ్ళీ వారితో పాటు ఆయన వెళ్తారు. తర్వాత రామకృష్ణులు కూర్చొని చాలా మంచి మాటలన్నీ చెప్తూ ఉంటారు. ఈయన చాలా ఆనందంతో వింటూ ఉంటారు. ఇంకా రామకృష్ణుల మధ్యలో నాకు తినడానికి ఏం పెట్టవా, ఎంత ప్రేమతో నాకు తినడానికి ఏం పెడతావు అని అడుగుతారు. అప్పుడు ఆయన చాలా సంతోషంగా ఇంకా తర్వాత ఆయనకి భక్తులకి అందరికీ కూడా సత్కారం చేసి చాలా ఆనందంగా ఆయన చాలా ఆనందాన్ని పొందుతారంట. ఇంకొకసారి ఏప్రిల్ 15, 1883 ఆయన ఇంట్లో అన్నపూర్ణాదేవి పూజ అన్నీ జరుపుతారు. రామకృష్ణుని అందరినీ కూడా ఆయన భక్తుల్ని అందరినీ ఆహ్వానించి చాలా ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. (1882) గురుదేవులతో సురేంద్ర రామ్ మన్మోహన్ని ఉద్దేశిస్తూ కేదారన్ భక్తుడు అంట, స్వామి వీరికి దయతో ఆశ్రయం ఇచ్చి కూడా ఎందుకు ఇంకా ఇంత పరీక్షలు మీరు పెడుతున్నారు, వారిని కరుణించి ముక్తులను చేయొచ్చు కదా అంటూ అడిగారంట. అప్పుడు రామకృష్ణ అంటారు, నేనేం చేయగలను, నాకేం శక్తి ఉంది అని చాలా ఉదాసీనంగా వారు అంటారంట. అప్పుడు ఇది విని ఆయన ఒక నిర్లిప్తతని చూసి సురేంద్రుడికి చాలా బాధ వేసింది. గురు కృప ఇష్టం ఆయన ఇలా చేయడం చూసి ఈయనకి భరించలేనంత ఏడుపు వచ్చింది. ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు అని రామకృష్ణ పాదాల దగ్గర వెళ్ళి ఆయన గట్టిగా చాలా ఏడుస్తూ నా తప్పును మీరు మన్నించండి, నన్ను క్షమించండి అంటూ ఆయన పాదాల పైన పడి చాలా ఆయన సహాయం ఆర్థించంట. పశ్చాత్తాపంతో ఆయన చాలా ఏడ్చి అప్పుడు ఆయన మనసు అంతా కూడా పవిత్రమవుతుంది. అప్పుడు శ్రీరామకృష్ణులు ఆయన పశ్చాత్తాపాన్ని గుర్తించి అంట, జగజ్జనని నీ జీవితాన్ని పరమానంద భరితం చేయుగాక అంటూ రామకృష్ణ ఆయన్ని ఆశీర్వదిస్తారు అంటున్నారు. శ్రీరామకృష్ణుల తర్వాత ఈ రామకృష్ణులకి అనారోగ్యం వస్తుంది.
అప్పుడు ఆయనకి ఆ దక్షిణేశ్వర గదిలో చాలా చెమ్ము ఉండే గదిలో ఇంకా ఆరోగ్యం బాగాలేదని కాశీపూర్కి ఆయన వెళ్తారు కదా. అయితే ఇప్పుడు ఆ కాలంలోనే 100 రూపాయలు అద్దె అంట, అది చాలా పెద్ద అమౌంట్. అప్పుడు రామకృష్ణులు సురేంద్రని పిలిచి చెప్తారు, ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా సాధారణ కుటుంబం వాళ్ళు, అంతా అద్దని వారందరూ భరించలేరు, కాబట్టి అదన్నీ కూడా నీవు చూసుకోవాలి, నీవు ఇవ్వాలి అని రామకృష్ణులు చెప్తారు. ఆయన చాలా సంతోషంగా, అలాగనే అంతేకాకుండా అద్దె మాత్రం కాకుండా మిగతా ఖర్చులు అన్నిటికీ కూడా ఆయన ఇస్తూ ఉంటారు. చివరికి ఆయన 40వ ఏట ఆయన మహాసమాధిని చెందుతారు. ఆయన చివరి రోజుల్లో వీళ్ళందరూ ఈ అద్భుతానంద, రామకృష్ణానంద అందరూ వెళ్ళినప్పుడు రామకృష్ణుల పూజ ఆ ఖర్చుకినని ఆయన 500 ఇస్తారంట. అప్పుడు నీ ఫస్ట్ బాగావు, నీ ఆరోగ్యం బాగా అయ్యాక తర్వాత ఇద్దు అంటానని వారు అంటారు. అయితే చివరికి ఆయన మహాసమాధి చెందేటప్పుడు 1000 రూపాయలు, ఇది రామకృష్ణ మందిరాన్ని మీరు నిర్మిస్తారు కదా, దానికోసం అని 1000 రూపాయలని ఆయన ఇస్తారంట. అయితే సురేంద్రుడు అంత మహాభక్తుడునని ఈ రామకృష్ణ శిష్యులు ఆ డబ్బుని అలాగే ఉంచి రామకృష్ణ గుడి చేసినప్పుడు రామకృష్ణ గర్భమందిర్లో ఆ పాలరాతి, నేలపైన పాలరాతి వేయడానికి ఆ ఖర్చుకి ఆ 1000 రూపాయలని వాళ్ళప్పుడు దాన్ని ఉపయోగిస్తారు. ఇట్లా సురేంద్రనాథుడి జీవితం, ఆయన ఎలాగో అంత సంపన్న ఇంట్లో పుట్టినా కూడా ఇట్లా దుస్సంగం ద్వారా ఆయన జీవితం మధ్యలో అటు ఇటు అయినా కూడా ఒక సత్సాంగత్యం వల్ల, ఒక రామకృష్ణ కృప వల్ల ఆయన జీవితం ఫుల్ వికసించి మంచిగా ఆయన చివరి దాకా ఉండి మహాసమాధిని చెందుతారు. సత్సాంగత్యం దీని సాంగత్యం వల్ల మన జీవితంలో ఎలా మనం ముందుకు రావచ్చునని ఈయన జీవితం ద్వారా మనము నేర్చుకోగలం.